హాయ్, ఎలా ఉన్నారు అందరూ? రేపే మనము యుద్ధానికి వెళ్ళబోతున్నాం. ఐ మీన్ ఎగ్జామ్‌కి. ఎలా రాయాలి? 100 మార్క్స్‌కి 100 మార్క్స్‌కి మనం ఏ విధంగా రాయాలి? ఎగ్జామ్‌కి వెళ్ళబోతున్నాం. కరెక్ట్‌గా మన మైండ్‌లో ఫిక్స్ అయి ఉండాలి. మనం ఎలా ఎగ్జామ్ రాస్తే మనకి 100 మార్క్స్ వస్తాయి. అది ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఓకే? చూడండి. ఆల్ క్వశ్చన్స్ షుడ్ బి అటెంప్టెడ్. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్క ప్రశ్న వదలద్దు. క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 షుడ్ బి ఆన్సర్డ్ ఎయిదర్ ఇన్ ద మీడియం ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆర్ ఇన్ సాన్స్క్రిట్. ఓకే, 1, 2, 3 ఈ మూడిట్లో మాత్రమే తెలుగు ఆర్ ఇంగ్లీష్ రాయాలి. తెలుగు అయితే తెలుగులోనే రాయాలి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లోనే రాయాలి. ఓకేనా? ప్రతిపదార్థం తెలుగులో రాస్తే స్టోరీస్ 2 తెలుగులో రాయాలి. ప్రతిపదార్థం ఇంగ్లీష్లో రాస్తే స్టోరీలు 2 ఇంగ్లీష్లోనే రాయాలి. అది ఒకటి ఇది ఒకటి రాస్తే మార్కులు రావు. ఓకే, నెక్స్ట్ శ్లోకాలు 2 శ్లోకాలు ఇచ్చారు. ఈ 2 శ్లోకాల్లో నుంచి ఒక ప్రతిపదార్థం రాయాలి. ఎలా? కవి పరిచయము, దాని యొక్క పద విభాగము, అన్వయ క్రమము, ప్రతిపదార్థము, భావము, వ్యాకరణాంశాలు. ఈ 6 రాస్తే మనకి 8 మార్కులు మనకు వస్తాయి. ఓకేనా? ఈ రాస్తే 8 మార్కులు మనకు వస్తాయి. నెక్స్ట్ ఏకం నిబంధ ప్రశ్నం సమాధత్త. ఒక నిబంధ ప్రశ్న అంటే స్టోరీ రాయాలి. చూడండి, విభీషణోపదేశ ఇది పాఠ్యభాగ సారాంశ లిఖిత. విభీషణోపదేశం అనేటువంటి పాఠ్యభాగాన్ని పూర్తిగా రాయండి అన్నాడు. విభీషణుడు రావణాసురుడితో ఏమని మాట్లాడాడు దాన్ని పూర్తిగా రాయండి అని చెప్పాడు. చక్కగా 2.5 పేజెస్ వచ్చే విధంగా మినిమం 7 నుంచి 8 పారాగ్రాఫ్లు వచ్చే విధంగా రాసి, ఈ భీషణోపదేశాలో 3 సందర్భ వాక్యాలు ఉన్నాయి. ఆ 3 సందర్భ వాక్యాలని 3 షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఆ 3 షార్ట్ ఆన్సర్స్ 6 వాక్యాలుగా ప్రాక్టీస్ చేసి ఇందులో దాని మీనింగ్ వచ్చే చోట కనుక పెట్టినట్లయితే 5.5 గ్యారంటీ. నెక్స్ట్ థర్డ్ ఏకం నిబంధ ప్రశ్నం సమాధత్త. మంద విషసర్ప కథ ఇది పాఠ్యభాగ సారాంశం విషజ వైషజ్యం. ఈ 2 స్టోరీలు మనం చెప్పుకున్నాం. ఈ రెండిట్లో మీకు ఏది నచ్చితే, ఏది ఫ్లూయెంట్గా వచ్చింది అనుకుంటే, ఏది మీకు మైండ్లో ఉందనుకుంటే చక్కగా 7 or 8 పేజెస్ 8 పారాగ్రాఫ్స్ రాయండి. వాటి మధ్యలో ఇందాక చెప్పుకున్నట్లుగా 3 సందర్భ వాక్యాలు, 3 షార్ట్ ఆన్సర్స్ పెట్టండి. 6 సెంటెన్సెస్ హ్యాపీగా సాన్స్క్రిట్ రాయొచ్చు. దీనికి కూడా 5.5 మార్క్స్ గ్యారంటీ. నెక్స్ట్ కర్ణభారం, అలాగే ద్రోణ ద్రౌపదుడి యొక్క ప్రశ్నలు మనం 8 ప్రశ్నలు నేర్చుకున్నాం. 8లో నుంచి 4 గ్యారంటీగా వస్తాయి. చూడండి, 3 ప్రశ్నలు రాస్తే చాలు, 3 రెళ్ళు 6 మార్కులు మనకి గ్యారంటీగా వస్తాయి. మీకు 4 వస్తాయి, మీరు 3 రాస్తే సఫిషియంట్. వీలైతే ఒకటి ఎక్స్ట్రా రాయండి. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా మన వాళ్ళు జాగ్రత్తగా దాన్ని చూసి మార్కులు వేసేస్తారు మీకు. ఓకేనా? స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయండి, అది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత సందర్భాలు 4 ఇచ్చారు. 4 నుంచి అప్రియస్య చ పత్యస్య వక్త శ్రోత చ దుర్లభ వదేక్షమం స్వామి హితం చ మంత్రి. ఈ 2 కూడా చూడండి జంబ్లింగ్ చేసి ఇచ్చారు. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి రాయండి. ఆ సందర్భాలు కవి పరిచయం, కవి పరిచయంలో ఏమేమి ఉండాలి? కవి పేరు, లెసన్ పేరు, గ్రంథం పేరు 3 ఉండాలి. ఫస్ట్ లెసన్ పేరు, తర్వాత కవి పేరు, తర్వాత గ్రంథం పేరు 3 రాస్తే కవి పరిచయం 1 మార్క్ ఈజీ. సెకండ్ వన్ ఎవరితో డిస్కషన్ చేశారు. థర్డ్ వన్ దాని యొక్క భావం ఏంటి, మీది రాసేసి ఇతి ఏవం అవదత్ ఎవరైతే చెప్పారో వాళ్ళు. నెక్స్ట్ వదేత్ క్షమం స్వామి హితం చ మంత్రి. ఇది ఎవరు చెప్పారు? విభీషణుడు అనుకోండి. ఇది యాక్చువల్గా మంత్రి అనేది ఫస్ట్ పెట్టేసేయండి. మంత్రే వదేత్ క్షమం స్వామి హితం అని రాయండి. ఓకేనా? రాసి ఇతి విభీషణ వదత్ అని రాయండి. హ్యాపీగా మార్కులు బాగా పడే అవకాశం ఉంది. నెక్స్ట్ 6th వన్ సందర్భాలు. నివృత్త రాగస్య గృహం తపోవనం. మనకి గద్య భాగంలో మంద విషసర్ప కథలో 3ట్లోనూ కౌండిన్యుడికి కపిలుడి చేత చెప్పబడింది. కాబట్టి
కపిల కౌండిన్యం ప్రతి ఏవం అవదత్. లెసన్ పేరు మందవిష సర్పకథ. కవి పేరు నారాయణ పండిత. గ్రంథం పేరు హితోపదేశ. చక్కగా రాయండి కవి పరిచయం. ఎవరెవరితో డిస్కషన్ చేశారో రాయండి. చూడండి, నివృత్త రాగస్య గృహం తపోవనం ఇది కపిల అవదత్ రాయండి. హ్యాపీగా మార్కులు పడతాయి. సుపుత్రేణ కులం నృపేణ వసుదా లోకత్రయం బాలున. చక్కగా బ్రాహ్మణ పత్ని బ్రాహ్మణునితో చెప్పింది. బ్రాహ్మణ పత్ని బ్రాహ్మణం ప్రతి ఏవం అవదత్. నీట్గా రాసేయచ్చు. ఎవరితో డిస్కస్ చేశారు, లెసన్ పేరేంటి, కవి పేరేంటి, గ్రంథం పేరేంటి, ఇవి వస్తే 4 లెసన్లకి సంబంధించి 4 మార్కులు ఏంటి, 4 3 12 మార్కులు మనకు వచ్చే అవకాశము ఉంది. నెక్స్ట్ 7th రోమన్ 6 ప్రశ్నలు ఇచ్చారు. 3 రాయాలి మనం. చక్కగా 3 లెసన్లు నేర్చుకుంటే 3 ప్రశ్నలు వచ్చేసాయి. మనం 3 కూడా నేర్చుకున్నాం. కదా ప్రకృతి అశుభాని నిమిత్తాన్ని దృశ్యంతే. ఎప్పటి నుంచి అశుభాలు కనబడుతున్నాయి లంకలో? సీత యథా ప్రభృతి సీతాలంకాం ప్రవిష్ట తదా ప్రభృతి. ఓకే, పృథివ్యా 3 రత్నాన్ని, భూమిపైన 3 రత్నాలు ఉన్నాయి. ఏంటవి? అన్నం, జలం, అన్నం, సుభాషితం. నెక్స్ట్ పరోపదేశ సమయే సర్వేపి కీర్తిషా భవంతి. ఇతరులకు చెప్పేటప్పుడు అందరూ పండితులే. ఆచరించేటప్పుడే పండితులు గారు, చెప్పేటప్పుడు అందరూ పండితులే. చక్కగా ఫుల్ సెంటెన్స్ రాయండి. సీనియర్ ఇంటర్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఫుల్ సెంటెన్స్ రాయాలి దేనికైనా. సారీ. నెక్స్ట్ రోమన్ నెంబర్ 8 త్రయాణం ప్రశ్నానాం సమాధానాన్ని లిఖిత. 3 ప్రశ్నలకు సమాధానం రాయండి. మందవిషో నామ సర్ప కుత్ర వసతి. మందవిషం అనే పాము ఎక్కడుంది? జీర్ణోజ్యానే. బ్రాహ్మణం ప్రతి తత్ప్రేయసి కింజగాద. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బ్రాహ్మణుని గురించి తత్ప్రేయసి, ఆమె వాళ్ళ భార్య ఏమని చెప్పిందమ్మా? సత్పుత్రేణ కులం నృపేణ వసుదా లోకత్రయం భానున. పుత్రుడు కనుక లేకపోతే గృహస్థస్య గతిర్నాస్తి, పుత్రస్య వినా గృహస్థస్య గతిర్నాస్తి అని చెప్పింది. ఓకేనా? చక్కగా రాయండి. రాజహంస కహ తస్య నగరీక. రాజహంసుడు ఎవరు? మగధ దేశానికి రాజు. అతని యొక్క నగరము పుష్పపురి. ఓకే, 6 మార్కులు వచ్చేస్తాయి. చూడండి, సుఖధర్మ నాశనం కేన భవతి. 9th రోమన్ సుఖధర్మ నాశనం కేన భవతి. సుఖము ధర్మము దేనివల్ల నశిస్తుంది? కోపము చేత నశిస్తుంది. సుఖము ధర్మము దేనివల్ల నశిస్తుంది? కోపము చేత నశిస్తుంది. సర్వత్ర కా పూజ్యతే. అన్ని చోట్ల ఏం పూజింపబడుతుంది? విద్య. నీట్గా ఫుల్ సెంటెన్స్ రాయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ ఫస్ట్ ఇయర్లో రాసినట్లుగా బిట్లు రాయొద్దు. ఫుల్ సెంటెన్స్ రాయండి. ఓకేనా? కేన సర్వే వశాహ భవంతి. ఓకే, అలాగే దేహే సదా ప్రాణ ఇవ కాయవతే కాస్తే కేశాం బలాన్ని అమేయాని. ఓకేనా? పరేషాం బలాన్ని అమేయాని. ఓకేనా? జాగ్రత్తగా ప్రశ్నను చదవండి 1కి 4 సార్లు. ప్రశ్న అర్థమైతే ఆన్సర్ మీకే వచ్చు. ఆన్సర్లన్నీ మీకు తెలిసినవే, మీరు నేర్చుకున్నవే వస్తాయి, కొత్తవి ఏమీ రావు. కాబట్టి జాగ్రత్తగా రాయండి. మండూకనాథ కహ. మండూకనాథుడు ఎవడు? కప్పలరాజు, జాలపాదుడు. విక్రమార్క చరితం కేన విరచితం. విక్రమార్క చరితం ఎవరు రచించారు? శివదాస్ చేత రచించబడింది. రాజవాహన కస్య పుత్ర? రాజహంసస్య పుత్ర. విషజ వైషజ్యం ఇది పాఠ్యాంశ కేన విరచిత. ఎవరు రచించారు విషజో వైషజ్యం? ఎవరు రచించారు? పుల్లెల శ్రీరామచంద్రుడు. హితోపదేశ కేన విరచిత? నారాయణ పండితేన. చక్కగా ప్రతి పదానికి 1కి 4 సార్లు మనం చెప్పుకున్నాం. వినండి, 4 సార్లు వినండి, 5 సార్లు వినండి. ప్రశ్నలు 1కి రివైండ్ చేసుకొని మరీ వినండి. ఖచ్చితంగా అవే వస్తాయి. ఏవైతే నేను చెప్పానో అవన్నీ మీకు వస్తాయి. 99 గ్యారంటీగా వస్తాయి. చూడండి, పారాగ్రాఫ్ రాయాలి. ఎలా రాస్తారు? కంగారు పడక్కర్లేదు. ప్రశ్న చూడండి. సింహస్య నామ కిం అని ఉంది. సింహస్య నామ ఎక్కడుంది ఎతకండి. చూడండి, సింహ నామ సింహ ఉంది. అంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రాసేసుకోవచ్చు కదా. కస్మిశ్చిత్ వన దేశే కరాళ కేసరో నామ సింహ ప్రతివసతి. ఇది ఇందులో రాయటం రాకపోతే ఈ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లైన్ రాసేయండి. పరిచారిక కహ. పరిచారిక ఎక్కడుంది? ఇదిగో పరిచారికో వస్తే ఎక్కడి వరకు రాయండి. ఇక్కడి నుంచి 2వ క్వశ్చన్ పెట్టేసి. ఎందుకు 7 మార్కులు. శృగాల ఏన సహా యుద్ధం కృతవాన్. యుద్ధం
సహా ఎక్కడుంది చూడండి, కృతవాన్ ఇదిగోండి. అదం కదాచిత్తస్య హస్తిన సహా యుద్ధమానస్య, ఎవరితో, హస్తినా సహా రాయండి అక్కడ, హస్తినా సహా యుద్ధం కృతవాన్ అని. దూసరకః సింహం ప్రతి కిమ బ్రవేత్, దూసరకుడు సింహంతో ఏమని చెప్పాడు, ఏమని అబ్రవీత్ ఏమని చెప్పాడు చూడండి, స్వామిన్ స్వామిన్ బుభక్షయా పీడితోహం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రాసేసేయండి. సింహ శృగాల కిమ, మరి సింహం ఏం చెప్పిందమ్మా, లాస్ట్ లైన్ బోగచ్చా, ఓయ్ వెళ్ళు, వెళ్ళి అక్కడ ఏమైనా ఉందేమో ఎత్తుకో, నేనే వెళ్ళి నీకు సంపాదించి పెడతా అని చెప్పింది. సింహం కదా, సింహం లాగే చెప్పింది. నెక్స్ట్ సందులు మీకు బాగా ఇష్టమైనవి, ఈజీగా ఉండేవి, మార్కులు వచ్చాయి. 3 నేర్చుకుంటే చాలురా నాన్న, 12 మార్కులు వస్తాయి రా. 3 సందులు నేర్చుకుంటే 12 మార్కులు. చూడండి, శరత్ చంద్ర, ప్రేష్ట, అజంత అయిపోయింది. సంధి పేరు మర్చిపోవద్దు, సంధి పేరుకి 1 మార్కు, కలిపిన దానికి 1 మార్కు. నెక్స్ట్ సజ్జన, సద్ ప్లస్ జన శృత్వ సంధి, తత్ ప్లస్ టీకా, తట్టీకా శృత్వ సంధి, వాక్ ప్లస్ ఈశః, వాగీశః జస్త సంధి, అయిపోయా. నెక్స్ట్ చూడండి, ఓకేనా, 6 మార్కులు. సంధి పేరు విడదీసిన, కలిపిన సంధి పేరు మర్చిపోవద్దు. 3 శృత్వ, శృత్వ, జస్త్వ. శబ్దాలు నాన్న, రాజన్, వాక్, మహత్. చూడండి, వాక్ శబ్దం రాయొచ్చు, రాజన్ శబ్దం రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ సమాసాలు, కృష్ణశ్రిత, చూడండి ఇక్కడ కృష్ణాశ్రిత ఉంది, మధ్యలో గీత తీసేసి పైన చుక్క పెట్టేసి ద్వితీయ తత్పురుష సమాసం అంటే అయిపోయా. ఓకేనా. మహాబల, మహత్ బలం యస్య సహా బహువ్రీహి సమాసం. యథాశక్తి, శక్తి మనతిక్రమ్య అవ్యయీభావ సమాసం. శివ కేశవౌ, శివః చ కేశవః చ. ఎంత ఈజీగా ఉన్నాయో మనకి. ఓకేనా. 1కి 10 సార్లు వినండి, ప్రాక్టీస్ అవ్వలేకపోయినా వినండి, తప్ప ఒప్ప ముందు రాయండి. సమాసం పేరుకి 1 మార్కు, విగ్రహ వాక్యానికి 1 మార్కు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మొత్తం ఇచ్చాడు, బాక్స్ ఇచ్చేసాడు, ఎలా రాయాలి. ముందు విసర్గలు ఉండే వాటిని పెట్టుకోండి. చూడండి, గణేశ పెట్టండి, కృష్ణ పెట్టండి, రామ పెట్టండి, అహం పెట్టండి, మిగిలింది త్వం పెట్టుకోండి. విసర్గలకే తీ పెట్టండి, తీ 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 పెట్టండి. ఖాదిష్యతి, కరిష్యతి, వదిష్యతి, ఖాదిష్యతి, కరిష్యతి, వదిష్యతి పెట్టండి. ఖాద అంటే తినడం, ఏం తినొచ్చు మధ్యలో, ఫలం, పండు తినొచ్చు. తర్వాత కరిష్యతి, ఏం చేస్తారు, కదా కరిష్యతి, ఎప్పుడు చేస్తారు. ఇంకా వదిష్యతి, మాట్లాడడం, ఏం మాట్లాడతారు, సత్యం వదిష్యతి, అయిపోయింది. అహం అని వచ్చింది అనుకోండి, ఇక్కడ చూడండి, అహం ప్రొనౌన్సియేషను మనకి అమ్ అని పెట్టుకోండి. అక్కడ మా ఉంది చూడండి, గమిష్యామి, ఎక్కడికి వెళ్తారు, గ్రామం గమిష్యామి. ఓకేనా. ఏదైతే 5 వాక్యాలు రాయాలో, 5 కాదు, మనం 13 వాక్యాలు రాస్తాం, మనకు వచ్చు 13 వాక్యాలు రాస్తాం. చూడండి, రమేశ సత్యం వదిష్యతి, గణేశ ఫలం ఖాదిష్యతి, గణేశ కదా కరిష్యతి. చూడండి, ఒక్కదాంతో 3 చక్కగా ప్రాక్టీస్ అవ్వండి, ఏది మర్చిపోవద్దు. 100% 99 మార్క్స్ మీకు గ్యారంటీగా వస్తాయిరా. ఓకేనా. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్.